హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఫోన్ని చూడండి ఎన్ని మరకలుగా ఉన్నాయో. దాదాపు అందరి ఫోన్లు కూడా రోజు యూజ్ చేశాక ఇలాగే ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసినా కూడా ఎప్పటికీ మరకలు పడతా ఉంటాయి. సో ఎక్కువ రోజులు నీట్గా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే వీక్లీ వన్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ పైన జస్ట్ కొంచెంగా వ్యాజ్లిన్ తీసుకొని ఫస్ట్ చేతితో వేలితో మొత్తం కూడా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఒక టిష్యూ తీసుకొని ఇలా నీట్గా తుడుస్తున్నాను. చూడండి, ఇది కొంచెం సేపు టిష్యూతో కొద్దిగా ఎక్కువ సేపు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఆయిల్ లాగా ఉంటుంది కదా. సో ఫస్ట్ పైన స్క్రీన్ పైన ఇలాగ కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించిన తర్వాత ఇంకాసేపు అలాగే టిష్యూని కొంచెము ఫోల్డింగ్స్ చేసుకుంటూ, అంటే ఒక ప్లేస్లోనే కాకుండా కొంచెం వేరే వైపు ఇంకొక వైపు టర్న్ చేసుకుంటా దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, అసలు అద్దం లాగా ఉంది అనమాట. ఇలా తుడుచుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా క్లీన్ చేసేదానికన్నా ఇలా క్లీన్ చేయడం వల్ల ఎక్కువసేపు, అంటే ఎక్కువ రోజులు మనకి కొంచెం ఇలాగే నీట్గా ఉంటుంది అనమాట. మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. మనం టైపింగ్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో వంట చేసేటప్పుడు అయితే ఇలా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తొడిమెలు తీయడం, కట్ చేసుకోవడం, ఇలాంటి ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లల్ని కేర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి స్కిన్ అంతా మండుతుంది కాబట్టి. సో మనమైనా కూడా మార్నింగ్ టైంలో ఇలా వంట చేస్తూ ఉంటాము, తర్వాత బ్రష్ చేసుకోవడము, లేదంటే ఫేస్ వాష్ చేసుకోవడం, స్నానం చేయడం చేస్తూ ఉంటాము. ఎక్కడ తగిలినా కూడా మంట అవుతూ ఉంటుంది కదా. సో ఇలా వంట చేయడం అంతా అయిపోగానే మీరైతే, లేదంటే పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తొడిమెలు తీయడం, కట్ చేయడం అయిపోగానే ఇలా పేస్ట్తో మొత్తం కూడా చేతులంతా స్ప్రెడ్ చేసేసుకోండి. జస్ట్ కొంచెం టూత్ పేస్ట్, అది ఏదైనా పర్వాలేదు, టూత్ పేస్ట్ ఇలాగా మొత్తం కూడా అన్ని ఫింగర్స్కి గ్యాప్స్కి మొత్తం కూడా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా ఇలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆ కారం అనేది అస్సలు తెలియదు. ఈ వాటర్తో కూడా వెంటనే కాకుండా కొద్దిసేపు అలాగా స్ప్రెడ్ చేసినట్టు కడిగినట్టుగా అనేసి వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి. ఒకసారి నాలుగు మీద వేలు పెట్టి టెస్ట్ చేసుకోండి కారం ఉందా లేదా అని, మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ మీకు ఏది కన్వెంట్ ఉంటే అది తీసుకుని దాంట్లో కొంచెంగా ఇలాగా టూత్ పేస్ట్ యాడ్ చేయండి. ఇక్కడ నేను వైట్ కోల్గేట్ వేసాను. వైట్ అయితే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసాను. అలాగే హాఫ్ నిమ్మ చెక్క పిండాను అనమాట. ఇక్కడ నిమ్మకాయ పిండగానే చూడండి ఇక్కడ బేకింగ్ సోడా అనేది ఎలా అవుతుందో. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వెనిగర్ వేసేసుకోండి. మీకు ఎంత లిక్విడ్ కావాలనేది చూసుకొని మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను, అన్నీ కూడా 1 స్పూన్ లాగా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. పేస్ట్ అనేది కొంచెం లేట్గా మిక్స్ అవుద్ది కాబట్టి బ్రష్తో మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్లెండర్ చూపిస్తున్నాను చూడండి, బ్లెండర్ ఎలా ఉందో ముందు దీని పరిస్థితి. ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట మజ్జిగ చేయడానికి. సో దీనికైతే జిడ్డు అంతా పడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు వాళ్ళైతే మొత్తం దీన్ని ఇలాగా పట్టేసుకొని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అవంతా కూడా జిడ్డు అనేది దాని మీద ఉండిపోయి డస్ట్ పడి నల్లగా అయిపోయింది, బాగా జిడ్డుగా అయిపోయింది. సో ఇలాంటిది ఏదైనా మొండి మరకలు, మొండి జిడ్డు అనే లాంటి వాటికి ఈ పేస్ట్ అయితే చాలా క్లియర్గా పోతుంది అనమాట. మనకి వేరే ఇంకేదైనా డిష్ వాషర్ లిక్విడ్స్ ఇలాంటివి వేసుకొని క్లీన్ చేస్తే కొంచెం ఎల్లోయిష్ వస్తాయి అనమాట. వైట్ కలర్లో ఉండేవి కొంచెం ఎల్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి రాను. అదే అది ఎట్లా మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే నీట్గా మనకి మంచిగా కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా నీట్గా కనపడాలంటే ఇలా ఈ లిక్విడ్ని మీరు తయారు చేసుకొని ఇలాగా మొత్తం ఒక టూత్ బ్రష్ తీసుకొని చిన్న గ్యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ జిడ్డు అంతా పడుతుంది కాబట్టి ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి. దీనివలన మనకి ఎంత మొండి జిడ్డు అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా వదులుతుంది. అలాగే దాని కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది ఎంత బాగా క్లీన్ అయిందనేది, మీరే చూడండి. చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. స్విచ్ బోర్డులు అయినా సరే, లేదంటే ఆయిల్ క్యాన్స్ అయినా సరే, ఇలాంటివి మనకి ఎక్కువగా మాగుడు పట్టిన వాటివి, ఆయిల్ జిడ్డు లాంటివి, ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా పెట్టిన లాంటి వాటికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ పేస్ట్ అనేది. ఇక్కడ నేను టూత్ బ్రష్తోనే చేస్తున్నాను, ఎందుకంటే మనం స్క్రబ్బర్తో చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది కానీ దానిపైన అంతా గీతలుగా వస్తాయి అనమాట. స్క్రబ్బర్ కొంచెం రఫ్గా ఉంటుంది కదా. సో ఇలాంటి వాటికి, మిక్సీలకి ఇలాంటి వాటికి స్క్రబ్బర్ కన్నా ఇలాగా ఏదైనా స్మూత్గా ఉండే దాంతో చేసుకోవడం బెటర్ అనమాట. గీతలు పడితే అంత పాతగా అయిపోతాయి అనమాట. సో అందుకోసము నేను మొత్తం కూడా టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కేబుల్ కూడా చాలా నల్లగా అయిపోయింది. సో అందుకు దీనికి కూడా ఇది ఏంటంటే లిక్విడ్ ఫస్ట్ కొంచెం అప్లై చేసినట్టుగా చేసేసి టోటల్గా అప్లై చేసి తర్వాత రుద్దండి, తర్వాత బ్రష్ చేయండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ రుద్దడం కన్నా ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత దీనిని నీట్గా రుద్దండి. ఇవి లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్లో అంటే ట్యాప్ కింద పెట్టి కడగకూడదు అనమాట. ఏదైనా మంచి నాప్కిన్ తీసుకొని వాటర్లో డిప్ చేసేసి వాటర్ పిండేసి ఇలాగ పైన తుడుచుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం వాటర్ పోసి కడగాలి
కడగాల్సిన పని లేదు. ఇలాగా నీట్గా తుడిచేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి ఇలా తుడిచిన నాప్కిన్ని వాటర్లో పెట్టి తీస్తే చూడండి ఆ వాటర్ కలర్ ఎలాగ చేంజ్ అయ్యాయో, ఎంత మురికి వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో వాటరు. సో మొత్తం కూడా నీట్గా ఇలాగే నాప్కిన్తోనే తుడిచేసాను. కేబుల్ని కూడా అంత గ్యాప్స్ మొత్తం కూడా తుడిచేసాను. లాస్ట్లో అయితే నేనే షాక్ అయ్యాను అనమాట. అంటే అంత నీట్గా వచ్చేసింది, అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇలాగే ఎప్పుడు కూడా ట్రై చేయండి, కలర్ మారకుండా మంచిగా. చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో చూడండి. అది నార్మల్గా లిక్విడ్స్ కానీ వేరే డిటర్జెంట్స్ ఏదన్నా వేసి క్లీన్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎల్లో ఇష్యూ వస్తూ ఉంటాయి అనమాట. ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను, చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఎప్పుడు రిపేర్ రాలేదు. ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా ఇయర్స్ అవుతుంది, ఇది 7-8 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇదే కాదు, నేను ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ రెండింటి కోసం కలిపి పెట్టుకున్నాను అనమాట. అంటే వన్ స్పూన్ వేసాను కదా, అది రెండింటికి సరిపోతుంది నాకు ఒక ఐడియా ఉండి వేసాను. అందుకే మీకు చెప్పాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోండి అని. ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా చాలా నల్లగా అయిపోయింది. మనం రెగ్యులర్గా అయితే దీన్ని డీప్ క్లీన్ చేయలేము. ఏదో జస్ట్ కూరగాయలు కట్ చేశాక ఏదైనా అంటింది ఉంటే కడిగేస్తాం, వాటర్ కింద పెట్టేసి కడిగేస్తాం. కానీ రోజు అయితే దీన్ని ఇలాగా బ్రష్ చేయడమో లేదంటే స్క్రబ్బర్తో రుద్దడమో మాత్రం చెయ్యం కదా. సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటాయన్నమాట. మరీ గలీజ్గా నల్లగా అయిపోతే దాని మీద కూరగాయలు కట్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది కదా, చూడడానికి అంత బాగోదు. అంత మురికి కూడా మళ్ళీ వాటికి అంటుకుంటుందేమో అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి. 15 డేస్కో లేకపోతే 1 మంత్కి ఒకసారైనా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇవి నీట్గా ఉంటాయి. మనం పెట్టిన ఐటమ్స్ ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చూసినా నీట్గా ఉంటాయి. మనం యూజ్ చేసుకునేదానికి హెల్తీగా హైజీన్గా ఉంటాయి అనమాట. మరీ వదిలేయకూడదు. అలాగని ఇంకా రోజు ఇదే పనిగా పెట్టుకోకూడదు. సో ఇట్లాగా నేను అప్పుడప్పుడు ఖాళీ ఉన్న టైంలో ఫ్రీగా ఉన్నాను అనిపించినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ చూడండి ఈ పక్క రెండు వైపులా కూడా, అంటే చాపింగ్ బోర్డ్ ఒక సైడే కాకుండా రెండు వైపులా యూజ్ చేసుకుంటాం కదా. సో క్లీన్ చేశాను అనమాట. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్యాప్స్కి కానీ బాత్రూంలో డోర్స్ కానీ ఇలాగా ఎక్కడైనా సరే హార్డ్గా ఉండే ప్లేసెస్ మొత్తం కూడా మీరు మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రింగ్ ఉంది కదా, రింగ్ అయితే చాలా టైట్ అయిపోయింది అనమాట. మామూలుగా సోప్ పెడితే వస్తుంది అంటారు కదా, సోప్ పెట్టినా కూడా రాని రింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను. సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది రింగ్ తిరగడానికి కూడా చాలా టైట్గా తిరుగుతుంది కదా. ఇంత టైట్గా ఉండే రింగ్ని ఎలా తీయాలి, ఎంత ఈజీగా, అంటే సోప్తో పని లేకుండా జస్ట్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే ఇది అచ్చుపడిపోయింది, అంటే కొంచెం వెనక్కి నెట్టేస్తే ఫ్రీగానే ఉంటుంది నాకు, కానీ బయటికి రావడం మాత్రం అంత ఈజీగా రాదనమాట. సో ఇది డైలీ వేర్ రింగ్ కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోను. ఇక్కడ చూడండి ఇలాంటిది ఒక థ్రెడ్ తీసుకోండి. అంటే మనం పువ్వులు కట్టుకునే థ్రెడ్ తొందరగా తెగిపోతుంది కదా, అలాంటి థ్రెడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకోండి. దానిని ఇలాగా రింగ్ కిందకి పెట్టేసేయండి. ఏదైనా టూత్ పిక్ కానీ లేదంటే సన్నగా ఉండే పుల్ల, అంటే రింగ్ కిందకి దూరేంత పుల్ల ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని థ్రెడ్ని లోపల వైపుకి వచ్చేలాగా పెట్టేసి తర్వాత చేతికి ఇలాగా చుట్టేసేయండి. చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఆ తర్వాత వ్యాజ్లైన్ తీసుకొని జస్ట్ లైట్గా ఇలాగా అప్లై చేయండి. వ్యాజ్లైన్ ఏంటంటే చెయ్యి ఎక్కువ మండకుండా, ఆ దారం కూడా గట్టిగా చుట్టుకున్నాం కదా, సో ఎక్కువ మనకి మండకుండా నొప్పి లేకుండా ఉంటుంది అనమాట. దారం చుట్టుకున్న తర్వాత ఎడ్జ్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. అట్లాగే ఉంటే కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లేదంటే దానికి కదలకుండా ఉండేలాగా ఒక టేప్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక 3 వేసాను అనమాట. చూడండి ఈ దారాన్ని ఇలాగా రౌండ్గా తిప్పుతున్నట్లుగా, అంటే చాలా సింపుల్గా రింగ్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి. ఎవరికైనా సబ్బు పెట్టినా కూడా రావడం లేదు, లిక్విడ్ పెట్టి స్మూత్గా ఏం చేసిన ఆయిల్ పెట్టినా రావడం లేదు అనుకునే వాళ్ళైతే ఇట్లా ఒక్కసారి చేయండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు అయితే మన రోజువారీ వంటలో కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది రోజువారీ వంటలో వాడడం చాలా హెల్దీ. సో కంపల్సరీగా వేసుకోవాలి, వాడుకోవాలి. కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసేటప్పుడు, లేకపోతే మనకు గోర్లకు చిన్నగా కట్ చేసుకునే వాళ్ళకి చాలా మంట అనిపిస్తూ ఉంటుంది దీన్ని తీయడానికి, పొట్టు తీయడానికి. సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి జస్ట్ ఇలాగా పాయని తీసిన తర్వాత రెండు వైపులా పట్టుకొని ప్రెస్ చేయండి. అప్పుడు అది అక్కడ మిడిల్లోకి ఓపెన్ వచ్చేస్తుంది. చూడండి ఇలా కట్ చేసినట్టు ఓపెన్ వచ్చేస్తుంది. అప్పుడు చాలా సింపుల్గా మనము ఇలాగా లేయర్ని అయితే తీసేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఈ పని. సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఎక్కువ పాయలు తీయాలనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు చూడండి జస్ట్ ఇలా దాన్ని ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట. మనం గోరుతో ఎలాంటి పని లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ లేయర్ అంతా కూడా లూజ్ అయిపోయి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు ఇలాంటి నెట్ బ్యాగ్లో వస్తే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి అనమాట. ఇక్కడ ఇలాంటి బ్యాగ్స్ వచ్చేవాళ్ళు దీంట్లోనే స్టోర్ చేసుకోండి, తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కుళ్ళిపోకుండా ఉంటాయి. కొంతమంది ఎక్కువగా తెచ్చి పెట్టుకుని ఇలా కవర్లలో కట్టేస్తారు. గాలి తగిలినప్పుడు తెల్లగడ్డలకు ఏమవుతుందంటే లోపల ఉండే గడ్డలన్నీ కూడా సచ్చుగా అయిపోతాయి అనమాట. కొంచెం కొంచెంగా ఓకిపోయినట్టు అయిపోయి నల్లగా అయిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి.
ఉంటాయి. అలా కవర్లలో కట్టి పెట్టుకునే వాళ్ళైతే ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెము టీ పౌడర్ వేసుకోండి. ఏదైనా టీ పౌడర్ పర్వాలేదు. టీ పౌడర్ బేకింగ్ సోడా కలిపి ఇలాగా రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే థ్రెడ్తో కానీ కట్టేసుకొని టిష్యూని ఆ కవర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగ మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఇవి తెల్లగడ్డలకి ఏమంటే బేకింగ్ పౌడరు టీ పౌడర్ అనేది వెట్గా ఉన్న వాటిని కొంచెం డ్రై చేస్తాయి అనమాట. వెట్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అవి పాడవకుండా ఉంటాయి అనమాట. ఎక్కువ దాదాపు అయితే నెట్ బ్యాగ్లో పెట్టుకోవడానికే చూడండి, కవర్లో కన్నా కూడా. ఇక్కడ దోమ కుట్టినప్పుడు కానీ మనకి లేదంటే ఏదైనా పురుగు కుడతా ఉంటాయి, అప్పుడప్పుడు ఏదైనా చెట్టు కింద కూర్చున్నప్పుడు దురదొస్తూ ఉంటుంది, రౌండ్ ఒక బిల్లలాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో అది ఎక్కువగా దురద అనిపిస్తుంది, గీగినప్పుడు మంట అనిపిస్తూ ఉంటుంది, చెయ్యి అంతా కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కొంచెం అంటే మనకి ఆ ఏరియాకి సరిపడా పేస్ట్ని అలాగే వ్యాజ్లైన్ని తీసుకోండి. ఈ రెండింటిని చాలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా రౌండ్గా అది ఎంత ప్లేస్లో ఉందో అంత అప్లై చేసేయండి. అప్పుడు అప్లై చేసి కాసేపు మీరు వదిలేసేయండి. అది డ్రై అయిపోయాక ఇలా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు నాప్కిన్తో కానీ లేదంటే వాటర్తో కానీ వాష్ చేసేసుకోండి. ఇక్కడ నేను తుడిచి చూపిస్తున్నాను. అది క్లియర్గా అసలు మనకి ఆ మరక కూడా కనపడకుండా పోతుంది అనమాట. ఇవి రెండింటి కాంబినేషన్. ఒకసారి అలా ట్రై చేయండి. నెక్స్ట్ మనం జర్నీస్ చేసేటప్పుడు ఇలాగా కేబుల్స్ అయితే తీసుకుపోతూ ఉంటాము. వీటితో పెద్ద చికాకు వస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇవి కట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దగ్గరగా ఎప్పుడు కూడా దీన్ని బెండ్ చేయకూడదు. ఇలాగా చేతి వేలకి ఇలాగా చుట్టేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకోండి. మీకు కేబుల్స్ కట్ అవ్వకుండా ఉంటాయి. మనకి కొంచెము తీసుకెళ్లడము ఈజీ అవుతుంది అనమాట. ఫ్రెండ్ ఇక్కడ కాకరకాయలు చూపిస్తున్నాను కదా. సో దాదాపుగా ఈ రోజులలో చిన్నపిల్లలు కానీ కొంచెము టీనేజ్లో ఉండే వాళ్ళు కానీ కాకరకాయ అంటే అబ్బా వద్దు అని నేనేస్తారంటారు. అసలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. సో కాకరకాయ మన హెల్త్కి ఎంత మంచిదో దాన్ని అంత దూరం చేస్తూ ఉంటారు. ఇంకా ఇంట్లో పిల్లలు తినకపోతే ఇంకా వాళ్ళు తినరు కదా, మనం ఏం చేసుకున్నాం అని పెద్దవాళ్ళు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది షుగర్కి డయాబెటీస్కి అయితే చాలా మంచిది కదా. అసలు వాళ్ళు రోజు వారి భోజనంలో రోజు కొంచెం కొంచెంగా దీన్ని కాకరకాయని రోజు తీసుకున్నా కూడా వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంకా ఈ రోజులలో షుగర్ లేని పేషెంట్స్ అంటే ఇంకా దాదాపు ఎక్కడ ఉండడం లేదు, ఇంటికి ఒకరు ఉంటూనే ఉన్నారు. సో కాకరకాయ అనేది చాలా మంచిది. మన ఒంట్లో ఉండే చెడునంతా కూడా ఇది తీసేస్తుంది కాబట్టి అప్పుడప్పుడన్నా తీసుకోవాలి, వీక్లీ వన్స్ అన్నా. కాకపోతే ఇంకా పిల్లలు తినరనేసి వాళ్ళు తినరు, మళ్ళీ 2 కూరలు ఏం చేస్తామనేసి చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఇది చేదు పోవడం కోసము నేనైతే ఈరోజు 2 రకాలుగా చూపిస్తాను. మీరు చూడండి. ఇక్కడ నేను కాకరకాయలని పైన లేయర్ గీకేసాను చూడండి, పీల్ చేశాను. సో ఈ పైన ఉండే ఇవి ఉండడం వల్ల చేదు ఎక్కువగా తెలుస్తుంది అనమాట. సో ఈ పైన లేయర్ని మనం ఇలాగా పీల్ చేసుకొని కట్ చేసుకొని వండుకోవచ్చు. అట్లా కూడా చేదు తగ్గుతుంది. లేదు అట్లా చేసినా కూడా ఇంకా చేదు వస్తుంది అంటున్నారు అని అంటే కనుక చూడండి, 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇక్కడ ఇవి 1/2 kg కాకరకాయలు అనమాట. 1 స్పూను వెనిగర్ వేసాను. ఈ సాల్ట్ వెనిగర్ అనేవి ఒక 5 to 10 minutes ఇలాగా వీటిలలో నానబెట్టేసేయండి. అంటే ఈ వాటర్లో కాకరకాయలని నానబెట్టేసేయండి. మీకు ఇక్కడ వాటర్ కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది చూడండి, పైనంతా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. మనకి ఈ వెనిగర్లో నానిన కాకరకాయలు చాలా వరకు చేదు చచ్చిపోతుంది అనమాట. అంటే చేదు లేకుండా చేదు ఉండి తినడమే మంచిది కదా అని మళ్ళీ కామెంట్స్ పెడతారేమో. చేదు ఉందనేసి అసలు మొత్తానికే తినడం మానేసిన వాళ్ళ కోసం చూపిస్తున్నాను. మీరు చేదుగా తినే వాళ్ళైతే అలాగే తినండి, అదే మంచిది. అట్లా చేదు ఉందనేసి అసలు తినడం మానేసినామో, కాకరకాయ తినకుండా అయిపోతున్నామో అనుకునే వాళ్ళకి ఈ చిన్న టిప్ చెప్తున్నాను, అంతే అండి. మళ్ళీ చేదు తినొద్దు అని చెప్తున్నారు అట్లా ఇట్లా అని మాత్రం కామెంట్ పెట్టొద్దు. మీరు ముక్కలు వెనిగర్ వేయడం వల్ల, ఉప్పు వేయడం వల్ల ఇవేమన్నా మెత్తగా అయిపోయి ఉంటాయి ఏమన్నా డౌట్ పడతారని మీకు చూపెట్టడం కోసము ఈ క్లిప్పింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పీస్ ఎంత గట్టిగా ఉంది చూడండి. అవి మామూలుగా న్యాచురల్గా ఎలాగా ఉంటాయో మనం కట్ చేస్తే వెనిగర్ వేసినా కూడా అలాగే ఉంటాయి అనమాట. సో దీన్ని అయితే నేను ఫ్రై చేస్తాను. కాకరకాయ ఎప్పుడు కూడా నేను ఫ్రై చేస్తాను అనమాట. సో పసుపు ఉప్పు వేసేసి మంచిగా వేపుకుంటాను ఆయిల్లో. తర్వాత దీంట్లో వెల్లుల్లి కారం వేస్తాను. వెల్లుల్లి కారము ఎలాగా అంటే తెల్లగడ్డలు, కారము, కొబ్బరి అలాగే జీలకర్ర, ఉప్పు వేసేసి మిక్సీ కొట్టేసుకొని కలుపుతాను. అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర కూడా చాలా వరకు తినడానికి, అంటే ఆకుకూర ఒలుచుకోవడానికి టైం లేక కొంతమంది, లేదంటే దాన్ని ఇష్టపడక కొంతమంది, అది కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుందని కొంతమంది అట్లాగా ఉంటారు కదా. సో పిల్లలు కూడా ఆకుకూర అంటే చాలా వరకు తినరు. ఆకుకూర తినడం మన డైలీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి వీటిలో. సో ఇక్కడ నేను పెసరపప్పు వేసాను ఆకుకూరతో పాటు. ఈ ఆకుకూరలో ఉండే వాటర్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ రిలీజ్ అయ్యాక ఈ పెసరపప్పు ఉడుకుతుంది అనమాట. దీన్ని మనం సపరేట్గా ఉడికించుకోవాల్సిన పని లేదు. ఆకుకూరతో పాటు ఆయిల్ ఫ్రైలో ఈ పెసరపప్పు కూడా వేసేసుకొని కడిగి వేసేసుకోండి. ఆకుకూరలో నుంచి వచ్చే వాటర్తోనే ఈ పప్పు ఉడికిపోతుంది అనమాట. మొత్తము పప్పులాగా మెత్తగా అయిపోదు, పలుకు పలుకుగా ఉంటుంది. తినేటప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ఆకుకూరతో పాటు పెసరపప్పు వేసుకొని ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా పప్పు అనుకొని తినేస్తారు, చాలా ఈజీగా వద్దు అనకుండా తినేస్తారనమాట. ఇక్కడ మనకి హెల్త్కి చాలా బెటర్. అలాగే ఆకుకూర పప్పు రెండు కూడా చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మంచి హెల్తీ అయిన రెసిపీ అనమాట. దాన్ని వట్టిగా కూడా తినేసేయచ్చు.
ఇక్కడ చూడండి, మిరపకాయలు అయితే మనం మామూలుగా కారంకి బయట కొనుక్కునే వాళ్ళు అయితే ఇంత ప్రాసెస్ చేయరు. కాకపోతే ఇంకా మనకి ఎండాకాలం వచ్చేసింది అంటే, సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే మనం రెగ్యులర్గా చేసే పనులేంటి, వడియాలు పెట్టుకోవడము, కారం పట్టించుకొని ఊరగాయలు పెట్టుకోవడము, ఇంకా ఈ ప్రాసెస్లన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో అట్లాగే నాకైతే కారం ఊరు నుంచి వస్తూ ఉంటుంది అనమాట, అమ్మ పంపిస్తుంది. సో మధ్యలో అయిపోతే కనుక నేను ఇలాగ మిరపకాయలు కొనుక్కొచ్చుకొని ఎండబెట్టేసి వీటికి ఇలాగ తొడిమలు తీసి పెట్టుకొని మిషన్లో ఆడిచ్చేస్తాను అనమాట. సో ఈ కారం ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు, సంవత్సరం అంతా కూడా బయటే పెట్టుకున్నా కూడా కలర్ చేంజ్ అవ్వదు, దానిలో టేస్ట్ మారిపోదు, చాలా బాగుంటుంది. రెడ్ కలర్లో మనం తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన పని ఉండదు. మనకి బయట కారం ప్యాకెట్లు చాలా ఈజీగా దొరుకుతాయి. ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తారులే అని చాలామంది కారం ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. నేను లాస్ట్లో చూపిస్తాను ఈ మిరపకాయలన్నీ అయిపోయాక చూడండి మీకు కారం అనేది ఎలా రెడీ అవుతుందో. సో ఇంకా నేనైతే మిరపకాయలు ఎండలో ఎండబెడతాం కదా, బయట ఎండబెడతాము, గాలికి దుమ్ము అంతా పడుతుంది కాబట్టి. సో ఒకసారి ఇలాగా తొడిమలు తీసుకునే టైంలో క్లాత్ తీసుకొని మీరు పక్కన పెట్టుకొని ఇలా తుడుచుకుంటూ తీసుకున్నారంటే మనకి మంచిగా హైజీన్గా ఉంటుంది అనమాట, దుమ్ము అంతా కూడా లేకుండా. సో ఇట్లాగా ఇవేంటంటే మిరపకాయలు మనము మంచి మేలు రకం కాయలు తెచ్చుకొని కారం పట్టించుకుంటే మనకి కొంతలో కొంతైనా హెల్తీగా మనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజులలో అన్ని కల్తీలే ఉన్నాయి, కల్తీ లేకుండా ఏది లేదు. సో ఇంకా ఇట్లాంటి కొన్ని అయినా మనము ఇంట్లో చేసుకునేవి, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలాంటివి కొన్ని పొడులన్నా మనం కొట్టి పెట్టేసుకున్నామంటే, మనం చేసే ప్రాసెస్లో కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తూ చేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే కొన్ని నెలల వరకు అవి వస్తూ ఉంటాయి, మళ్ళీ చేయనక్కర్లేదు. ఇక్కడ చూడండి, నేను లాస్ట్లో చూపిస్తానన్నాను కదా, వీటిని తాలుగాయలు అంటారు, అంటే లాస్ట్ గ్రేడ్ కాయలు అనమాట. ఇవి వస్తూ ఉంటాయి కాయలలో. ఇవేంటంటే మనకి ఇక్కడ చూడండి ఎన్ని తొడిమలు వచ్చాయో, ఇవన్నీ సపరేట్ చేసి ఇంత నీట్గా చేసి మనకు కారం పట్టించే వాళ్ళు, ప్యాకెట్లలో అమ్మే వాళ్ళు ఇదంతా ప్రాసెస్ చేస్తారు. అసలు ఎంత డస్ట్ తింటామో మనము, ఎంత ఇదిగా ఉంటాయో ఒకసారి మీరే ఆలోచించండి. ఇవి అయితే మా అమ్మ వాళ్ళు పంట వేసేవాళ్ళు, మిరప తోటలు వేసేవాళ్ళు, దానికైతే ఏ పంటకి కూడా కొట్టనన్ని పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది అనమాట. పురుగు ఎక్కువ అనమాట మిరప తోటకి, రెగ్యులర్గా డైలీ మందులు కొడతారనమాట. సో మనము ఇంకా చూడండి తొడిమలు, పుచ్చిపోయిన కాయలు ఎన్ని వస్తాయి చూడండి, వేస్ట్ అనేది. సో ఇట్లాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఏదో ఒకరోజు బయట పనులకు వెళ్ళే వాళ్ళైనా సరే ఒకరోజు 2 రోజులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాగా చేసి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా మీరు నిల్వ చేసేసుకోవచ్చు, మంచిగా హెల్తీగా తినొచ్చు. కల్తీ లేకుండా మనము తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కొంచెం రిస్క్ చేయడము, కొంచెం శ్రమ చేయడము చాలా అవసరము. సో ఇక్కడ ఈ కాయలన్నీ కూడా మనము ఎండబెట్టినప్పుడు కానీ ఇలా గింజలు తీస్తున్నప్పుడు, అంటే గింజలు అంటున్నాను, తొడిమలు తీస్తున్నప్పుడు గింజలు వస్తాయి బయటికి. సో ఆ గింజల్ని అయితే అసలు వేసుకోగాకండి. ఇంకా ఇలాగే ఇవన్నీ కూడా మనం తొడిమలు తీసేసుకొని నీట్గా చేసేసుకొని కారం పట్టించి పెట్టుకున్నాము అని అంటే మనకి నెలల తరబడి వస్తుంది, మనము ఇంట్లోనే ఆరోగ్యంగా తినొచ్చు. ఇలాంటి పొడులు ఏవైనా కూడా మీరు ఇంట్లో చేసుకునే ప్రయత్నం చేయండి. ఊరగాయలకైతే ఇది చాలా మంచిది, మనం ఇంట్లో చేసుకునే కారం. ఇక్కడ చూడండి గింజలు వస్తాయని చెప్పాను కదా, ఈ గింజలు ఏంటంటే వీటిలో కారం ఎక్కువగా ఉంటుంది, ఇది మన హెల్త్కి అంత మంచిది కాదు, అల్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అందుకోసం మనం ఎండబెట్టినప్పుడు కూడా గింజలు రాలిపోతూ ఉంటాయి. ఆ గింజల్ని డస్ట్లో వేసేయండి, కానీ మీరు మళ్ళీ మిరపకాయలతో పాటు స్టోర్ చేసి కారం ఆడిచ్చొద్దు అనమాట. ఇక్కడ చూడండి దీనికి 3 గింజలు బయటకు వెళ్ళిపోయాయి నేను తీస్తున్నప్పుడు కూడా. ఇక్కడ తొడిమల్లలో కూడా ఉన్నాయి చూడండి. నేను వీటిని 2 days ఎండబెట్టాను, 2 days ఇంతకి 3 గింజలు వచ్చేసాయి. సో అన్నిటిని కూడా నేనైతే వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తాను, అస్సలు కారంతో అయితే పట్టించాను. ఇంకా లోపల ఉండిపోయే వాటిని అన్నింటిని తీయలేము. అవన్నీ కూడా అమ్మ వాళ్ళు అయితే తీసి పట్టిస్తారనమాట. పొడవు కాయలు అలాంటివి తీసుకు పెట్టుకుంటారు. సో ఆ గింజలన్నింటినీ కూడా తీసి ముక్కలుగా కట్ చేసి మిషన్ ఆడిస్తారనమాట. సో ఇంటి దగ్గర నుంచి నాకు కారం వస్తుంది కాబట్టి ఇంకా నేను అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అయిపోయినప్పుడు ఇలాగా చేసి పెట్టుకుంటాను. ధనియాల పొడి అయినా కూడా మంచిగా ధనియాలన్నీ వేపేసి పౌడర్ కొట్టించుకోవడం, జీలకర్ర పొడి అయితే జీలకర్ర వేపి పౌడర్ కొట్టుకోవడం, అవి జీలకర్ర అలాంటివి ఇంట్లోనే చేస్తాను. మిరియాల పొడి ఇవన్నీ, ధనియాల పొడి, కారం పొడి మాత్రం మిషన్లో వేపిస్తాను. సో ఇంకా వడియాలు కూడా మనం స్టోర్ చేసుకునే ప్రాసెస్ అంటే ఎక్కువ రోజులు ఎండలో ఎండబెట్టేసుకొని మనము మంచిగా ఏదైనా మూత ఉండే బాక్సులలో పెట్టేసుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు, అలాగే మొత్తం మగ్గిపోయినట్టుగా అట్లా అవ్వకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి అన్నమాట. బూజు రావడమో లేకపోతే పురుగు పట్టడమో ఇలాంటివి ఉండవు. సో ముగ్గు వాసన రావడం కూడా ఉండవన్నమాట. ఇక్కడ చూడండి నేను 3 రకాలవి 3 బాక్సులలో వేసేస్తున్నాను. సో అడుగున ఒక పేపర్ వేసేసి దాంట్లో అయితే కొన్ని మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఏంటంటే కొంచెం పురుగు రాకుండా ఉంటాయి అనమాట, అవి ఘాటుగా ఉంటాయి కాబట్టి అంత ఈజీగా పురుగు వచ్చేయదు. ఇక్కడ నేను చేసి పెట్టుకున్నవి ఎక్కువ రోజులు ఏముండవు కాబట్టి కొన్నిగా వేసేస్తున్నాను. సో ఇంకా ఇలాగా మనము సమ్మర్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అన్నీ బయట కొనుక్కొచ్చుకోవడము, డబ్బులు ఇస్తే ప్రతి ఒక్కటి దొరుకుతుంది కదా అని ఆలోచిస్తాం. కానీ మనము హెల్తీగా ఉండాలి అంటే కనుక ఇట్లాంటివి కొన్ని చేసి పెట్టుకోవడం చాలా బెటర్. ఒక ప్యాకెట్ వస్తుంది, మనం ఒక 50 రూపాయలు పెట్టామంటే ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది, అది ఒక వారం రోజులలో అయిపోతుంది. కానీ అదే 50 రూపాయలు పెడితే మనం నెలల తరబడి తినొచ్చు, అన్నీ అవుతాయి. సో ఇట్లా మీరు ఖాళీగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నానండి, మాకంత తీరిక లేదు, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇదంతా సోది అని మాత్రం అస్సలు కామెంట్స్ పెట్టద్దు. నా వీడియోస్ నచ్చే వాళ్ళు మాత్రమే చూడండి, నచ్చని వాళ్ళు అనవసరంగా చూసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే రాయలసీమలో అయితే ఇది లేని ఇల్లు ఉండదు. దీన్ని అయితే ఇక్కడ మామిడికాయ ఊరిబిండి అంటారు. సో ఇది సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ పెట్టండి. మీ దగ్గర ఏమంటారు దీన్ని కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కొంతమంది అంటే ఇలాగ పీల్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే అలాగే దీన్ని కూడా వేసేసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇదైతే రోట్లో దంచుకుంటారు. రోట్లో దంచితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా దానికి మించిన టేస్ట్ ఇంకొకటి ఉండదు అనుకోవచ్చు. కాకపోతే ఇంకా రోలు అవైలబుల్ ఉండని వాళ్ళు మిక్సీలో వేసుకోక తప్పదనమాట. ఒక పెద్ద సైజ్ మామిడికాయకి ఒక పెద్ద తెల్లగడ్డ వేస్తానమాట. అంటే కంప్లీట్ గడ్డ మొత్తం వేస్తాను ఇలా పాయలుగా తీసి. మామిడికాయ ముక్కలు అయితే ఇలాగా కట్ చేసేస్తాను. తర్వాత దీనికి ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా కారం వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయితే కొంచెం వేపుకొని వేసుకోవాలి. ఇక్కడ కారము ఉప్పు అనేవి కొంచెం ఎక్కువగా పడతాయి, ఎందుకంటే మామిడికాయ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి దాని పులుపుని బట్టి మనకి ఉప్పు కారం పడతాయి. తెల్లగడ్డ అయితే కంప్లీట్ గడ్డ వేసేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనము ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాము. తాగి మనకి ఆకలి అనిపించదు, అన్నం అయితే అస్సలు తినాలనిపించదు కదా. సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే మంచిగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ పచ్చడి వేసుకొని తిన్నామంటే తింటుంటే పోతుంది. పెరుగులో కూడా చాలా నంచుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇలాగా కోర్సుగా వేసుకోవాలన్నమాట. మరి ఫైన్గా కాదు, మరి ముక్కలుగా కాకుండా ఇలాగా ఉన్నించుకొని మిక్సీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు వేసుకోవాలి. పోపులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ కొట్టేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకున్నారంటే అసలు ఇంకా తింటుంటే అమృతం లాగా ఉంటుంది. అంత బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో. ఇంకా ఇక్కడ రాయలసీమలో అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇది ఉండకుండా ఉండదు అస్సలు కూడా. ఏ రోజు చూసినా వాళ్ళ ఇంట్లో ఎంతో కొంత పచ్చడి ఉంటుంది, అట్లుంటుంది అనమాట సంగటి. ఈ మామిడికాయ ఊరిబిండి చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో ఇది పిల్లలకి కూడా మంచిగా పులుపులుగా కారంగా తింటుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సీజన్లో దొరికేటివి కాబట్టి మనము సీజనల్ వైజ్గా తినడం చాలా మంచిది. సో ఇలాగా ట్రై చేయండి. మీకు ఎవరికైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళు, ఎవరికైనా కొంతమందికి తెలియకుండా ఉండే వాళ్ళ కోసం వీడియో పెట్టానమాట. చూడండి నేను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేశాను. ఇట్లా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నప్పుడు నెయ్యితో పని ఉండదు అనమాట. నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ తక్కువగా ఉంటే కొంచెం పచ్చిలాగా అనిపిస్తుంది, ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం బాగుంటుంది. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇందులో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీరు ఇలాగ ఎవరెవరు మేము కూడా ఇలాగే చేసుకుంటాము అని అంటే కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్ ఉంది. సో ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనం ఏసీలు అయితే ఆన్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో ఇన్ని రోజులు అంటే చలికాలము, వానాకాలము ఇవి వాడకుండా ఉండేసి ఇప్పుడు ఆన్ చేయడము, అంటే ఇన్ని రోజులు దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఆన్ చేస్తూ ఉంటాము. మనకి ఇదైతే కూలింగ్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఇలా చేసినప్పుడు. సో కూలింగ్ అంటే వేడి ఎక్కువగా ఉంది, ఉక్క ఎక్కువగా ఉంది అనేసి మనమైతే దీన్ని అయితే 18లో పెట్టుకోవడము, లేదంటే హెచ్ కూల్ పెట్టుకోవడము చేస్తూ ఉంటాము వేడి తట్టుకోలేక. ఇలాంటప్పుడు పవర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది, పవర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో కరెంట్ బిల్లు వాసిపోతుంది అనుకుంటామే కానీ దీనికి చేయాల్సిన ట్రిక్స్, టిప్స్ మాత్రము పాటించము. మనము ఎలా ఉంటే అలా ఆన్ చేసేసుకుంటాము. లేదంటే ఇలా వాటర్ కారుతున్నాయి చూడండి, ఇలా వాటర్ కారినప్పుడు సర్వీస్ మెన్ పిలిచడము, లేదంటే కూలింగ్ రావడం లేదని వాళ్ళని పిలిచడం చేస్తూ ఉంటాం. కానీ మనము ఇంట్లోనే వీటిని కొన్ని టిప్స్ చేయడం వల్ల మనకి కరెంట్ బిల్ తగ్గించుకోవడంతో పాటు ఏసీ కూడా ఎక్కువ రోజులు మంచిగా రిపేర్స్ రాకుండా నీట్గా ఉంటుందనేసి మాత్రం ఆలోచించము. ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్స్లో వాటర్ లీక్ అవుతుంది. సో ఇట్లాంటి చిన్నవి మనము ఇంట్లో చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఆడవాళ్ళు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే మనము ఇంటి పనులు క్యాజువల్గా చేసుకునే డైలీ పనులు ఎలా చేసుకుంటామో వాటితో పాటు ఇలాంటివి కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు అని మీకు చూపెట్టడం కోసం నేను ఈ వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనము పవర్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టెబిలైజర్లోకి వచ్చే పవర్ కూడా మొత్తం టోటల్గా మెయిన్ ఆఫ్ చేయాలన్నమాట. మొత్తం ఆఫ్ చేసుకున్న తర్వాతనే మీరు దీన్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి 2 వేళ్లతో ఇలాగా పట్టుకుని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు పైకి లేపితే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. పైన ఫిల్టర్ ఉంటుంది, ఇది చాలా డస్ట్ పట్టేస్తుంది అనమాట. మనకి ఇది ఓపెన్గా ఉండడం వల్ల దాని పైన పడే డస్ట్ అంతా కూడా ఈ ఫిల్టర్ తీసుకుంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో, అసలు ఎంత డస్ట్ పట్టేసింది చూడండి. దీన్ని చాలా సింపుల్గా తీయొచ్చు. దీన్ని కొంచెం ప్రెస్ చేసే విధానం ఉంటుంది అనమాట. దాంతో మనము కొంచెం లేపుతున్నట్టుగా 2 ఫింగర్స్ పెట్టేసి తీసుకోవాలి. తర్వాత దాన్ని క్లీన్ చేసే ముందు ఇక్కడ ఫస్ట్ అయితే తీసాం కదా, ఒక క్లాత్ తీసుకొని మంచి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. ఎందుకంటే దీన్ని రోజు తుడిచాం కాబట్టి మనము ఇలాగ క్లీన్ చేస్తున్న టైంలో కొంచెం డీప్ క్లీన్ లాగా చేసేసుకోవాలి. మీకు ఎక్కువ మురికి పట్టేసింది, కొంచెము మరకలుగా ఉంది అని అనుకుంటే ఏదైనా కొలిన్ లాంటి లిక్విడ్ ఏదైనా వేసుకొని కూడా మీరు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై క్లాత్తో తుడుస్తున్నాను. చూడడానికి ఏం దుమ్ము లేదు, బాగా నీట్గా ఉంది అనిపిస్తుంది, కానీ తుడుస్తుంటే మాత్రం పైనంతా డస్ట్ వచ్చేస్తూ ఉంది. సో ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఏసీ ఎప్పుడు కూడా డస్ట్ పట్టి ఎక్కువ రోజులు
మనం దాన్ని క్లీన్ చేయకుండా సర్వీస్ చేయకుండా ఉన్నాము అంటే అవి ఎక్కువ రిపేర్స్ వస్తూ ఉంటాయి, కూలింగ్ చాలా తక్కువ వస్తూ ఉంటుంది, మనకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా వాటర్ కారే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఏసీ అప్ అండ్ డౌన్స్లో పెట్టినా కూడా అంటే వాళ్ళు పెట్టినప్పుడు మనం కరెక్ట్గా మెజర్ చూసుకొని పెట్టుకోవాలి, స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. కొంచెం క్రాస్లో ఉన్నా కూడా ఒక వైపుకి వాటర్ కారుతూ ఉంటాయి అనమాట. సో అది పెట్టేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టించుకోవాలి అక్కడే దగ్గర ఉండి. ఇలా క్లీన్ చేసే టైంలో ఇక్కడ స్టెప్లైజర్ దగ్గర వైర్లు ఉన్నాయి కదా, సో వీటి దగ్గర కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. మీకు అక్కడ ఏవైనా ఓపెన్గా ఉన్నట్టు కానీ లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా అక్కడ చేయి పెట్టకపోవడమే బెటర్ అనమాట. ఇక్కడ అలాంటివి ఏం లేవు కాబట్టి నేను చాలా సింపుల్గా తుడిచేస్తున్నాను. మీరు ఇలా తుడిచేసాను కదా అని ఎట్లా ఉన్నా కూడా అట్లా చేయొద్దండి. కరెంట్ దగ్గర కొంచెం ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ ఫిల్టర్ తీసాను కదా, సో ఫిల్టర్ మీద డస్ట్ చూడండి ఎలా ఉందో. ఇలా చేత్తో అంటే ఎంత లేస్ వస్తుంది చూడండి. ఇలా ఉన్న టైంలో ఏంటంటే మనకి కూలింగ్ అస్సలు తెలియదు. ఎంత మనము హెచ్ కూల్ పెట్టుకున్నా కూడా అది నార్మల్ కూలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. మనం అనుకుంటాము ఇంట్లో ఏదో వేడిగా ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, అందుకే మనకి ఇంత ఉన్నా కూడా తెలుస్తలేదని మనం అనుకుంటా ఉంటాము. కానీ మనకి ఇది 28, 29లో పెట్టుకున్నా కూడా చాలా కూలింగ్ వస్తుంది. అసలు ఒక 1 అవర్ మనం ఏసీ రన్ చేసామంటే బెడ్షీట్ కప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంత కూలింగ్ వస్తుంది, మనకి అంత అవసరం లేదు అసలు. హెచ్ కూల్ ఇలాంటివి అవసరమే లేదనమాట. ఇలా ఫిల్టర్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే కూలింగ్ చాలా తెలుస్తుంది. సో చూడండి ఇంత ఈజీ ప్రాసెస్లో మనమైతే దీన్ని సర్వీస్ చేసుకోగలము. మనం వాళ్ళని పిలిచినా కూడా కూలింగ్ వస్తలేదని వాళ్ళు కూడా వచ్చి చేసేది ఇదే. వస్తారు, ఇది క్లీన్ చేస్తారు, నీట్గా ఎక్కడ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇట్లాంటి చిన్న చిన్నవి టిప్స్ మనం ఫాలో అయ్యామంటే మనం పవర్ సేవ్ చేసుకోవడమే కాదు, ఏసీ కూడా ఎక్కువ రోజులు మంచిగా ఉండడానికి ఉంటుంది అనమాట. సో ఇట్లాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా వాటర్ పైప్ తీసుకొని కొట్టేస్తే సరిపోతుంది. దీన్ని ఏం మనం స్క్రబ్ చేయాల్సిన అవసరం, రుద్దాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం, అసలు చేయి కూడా పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇలా వాటర్ కొట్టేస్తే రెండు వైపులా అంటే ఈ వైపు ఆ వైపు రెండు వైపులా కొట్టేయాలన్నమాట. ఇలా పైప్ తీసుకొని వాటర్ కొట్టేస్తే సరిపోతుంది. కింద చూడండి ఎంత వచ్చేసిందో, అదంతా నల్లగా వచ్చేసింది కదా. సో ఇదంతా పట్టేసుకొని మనకి కూలింగ్ రాకుండా ఉంటుంది అనమాట. మనం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి నీట్గా వచ్చేసింది. జస్ట్ ఇలా వాటర్ కొట్టేస్తే సరిపోతుంది, అదంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఇలాగా ఇది ఇంత క్లీన్గా ఉంటే మనకి కూలింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా 20 డేస్కి ఒకసారైనా కూడా మీరు తీసి క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదా. జస్ట్ దాన్ని తీయడము, వాటర్ పైప్తో కొట్టడము, ఇలా ఆరపెట్టుకోవాలన్నమాట. తడి ఉంటుంది కదా, తడి మీద పెట్టేస్తే మళ్ళీ డస్ట్ అంతా తడి మీద పట్టుకొని ఇంకెక్కువ అవుతుంది. సో ఇట్లా డ్రైగా చేసుకోవాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ మనం ఆరబెట్టేసుకున్నామనంటే నీట్గా ఆరిపోతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టుకునేలాగా ఇలాగా ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. సో దీని దగ్గర మనం ఇలా చేతులు పట్టేసుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఇన్సర్ట్ చేసుకునే దానికి పిన్స్ లాగా ఉంటాయి. సో ఇవి చేస్తున్న టైంలో సౌండ్ వస్తుంది అనమాట. అవి కరెక్ట్గా ఇన్సర్ట్ అయితే కనుక సౌండ్ వస్తుంది. సో దాన్ని మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, అవి సెట్ అయినాయా లేదా అని తెలిసిపోతుంది అనమాట. ఇలాగా ఆ వైపు ఈ వైపు కరెక్ట్ ప్లేస్ చేసుకొని ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి అలాగా సెట్ అయిపోవాలన్నమాట. అప్పుడు నీట్గా కరెక్ట్గా కూర్చుంది ప్లేస్లో అనేసి మనకి ఒక కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఇట్లా పెట్టేసుకోవడమే. జస్ట్ మనము ఇది ఫిల్టర్ క్లీన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి కూలింగ్లో తేడా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయిందో లేదో మీకే అర్థమవుద్ది. ఇంకా మీకు ముందు కూలింగ్కి తర్వాత మీరు ఇలా పెట్టుకున్న తర్వాత కూలింగ్కి చాలా అంటే 100% డిఫరెన్స్ తెలుస్తుంది మీకే. మీరు ఇంకా 26, 27, 28లో పెట్టేసుకోవచ్చు. నైట్ టైంలో అయితే ఇంకా 29, 30 పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అంత కూలింగ్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి పవర్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తూ ఉంటుంది. ఏసీలు కూడా ఎక్కువ రోజులు మంచిగా ఎక్కువగా నీట్గా ఉంటాయి, రిపేర్ అవ్వకుండా. సో ఇట్లా ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పనులతో పాటు ఇది కూడా ఒక క్లీనింగ్ ప్రాసెస్లో మనము ఫీల్ అయితే మనము చాలా సింపుల్గా చేసేసుకుంటాము, ఇదేదో పెద్ద పని అనుకోకుండా. సో ఇట్లాగా మీరు కూడా చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యాప్స్ కూడా అప్పుడప్పుడు ఇట్లా జామ్ అయిపోయి వాటర్ తక్కువగా రావడము, లేదంటే ఒక్కోసారి స్ట్రక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో వీటికి కూడా మనము ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడము, లేకపోతే ప్లంబర్ని పిలవడం లాంటివి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వీటి గురించి ఏదో చేయాలి అనుకుంటారు కాబట్టి. సో దానికోసం చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ చూడండి ఎంత సన్నగా వస్తుందో. ఇది ఏంటంటే ఒక రోజుతో సన్నగా అవ్వదు. లేదంటే మీరు ఏదైనా ట్యాంకులు ఎక్కువగా మురుకున్న టైంలో వాటర్ ఆన్ చేసుకున్నప్పుడు మోటార్ల నుండి వాటర్ ట్యాంక్లో పడినప్పుడు అడుగు నుంచి లేసి వస్తుంది కాబట్టి ఆ టైంలో మీరు ట్యాప్స్ ఆన్ చేశారంటే ఆ పైపులలో నుండి ఆ డస్ట్ అంతా కూడా వచ్చేసి ఇలాగా ట్యాప్స్కి ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి వాటి దగ్గర జామ్ అయిపోతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఇలాగా దీన్ని ఏదైనా కటింగ్ ప్లేయర్ కానీ దాని సహాయంతో ఇలాగా తిప్పేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా వచ్చేస్తుంది, పెద్ద పనేం కాదు. కాకపోతే మనకు తెలియదు కదా అనేసి మనం వీటిలో వేలు పెట్టాం, ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో మనం వీటిని పట్టించుకోము. ఇక్కడ చూడండి దీంట్లో లోపలైతే పాకురు వచ్చేసింది అనమాట. అంటే ట్యాంకులో ఏదైనా ఉండింటది కదా, పైపులలో కానీ ఏదైనా ఉండేది దీంట్లోకి వచ్చి ఆగిపోయింది అనమాట. ఈ పక్క ఏంటంటే సాల్ట్ వాటర్ అవ్వడం వల్ల కొంచెము సాల్ట్ అంతా కూడా పైన హోల్స్ని క్లోజ్ చేసేసింది అనమాట. చూడండి తెల్లగా కనిపిస్తుంది కదా. సో ఇదంతా సాల్ట్ పేరుకునింది అనమాట. వాటర్ ఇక్కడ ఆగుతూ ఉంటాయి కదా, సో ఆ వాటర్ డ్రాప్స్ అంతా కూడా సాల్ట్ లాగా ఇలాగా డ్రై అయిపోయాయి. దానివల్ల మనకి వాటర్ అనేది తక్కువ వస్తుంది. వాటర్ తక్కువ రావడం వల్ల మనం వాటర్ సేవ్ చేయొచ్చు, అంటే ఎక్కువగా
యూజ్ చేయకుండా తక్కువ వస్తే బెటరే, కాకపోతే ఇవి పాడైపోతాయి అనమాట. అట్లనే ఉండడం వల్ల ఏంటంటే ఇవే డ్రై అయిపోయి మొత్తం రస్ట్ లాగా వచ్చేస్తాయి, ఇంకా ఇవి పనికి రాకుండా అయిపోతాయి. సో అట్లా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. చూడండి ఇక్కడ వాటర్ ఎంత ఫ్లో వస్తుందో. మనం ఇది తీసాక ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొని చూపిస్తాను. చూడండి ఇలాగ పైన పాకురు లాంటిది ఉంది కదా, ఇలా పైన ఒక్కోసారి ఇసుక లాంటిది కూడా ఉంటుంది, మట్టి కూడా ఉంటుంది. సో ఇట్లా వాటర్లో పెట్టేసి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకొని అంటే పైన ఉండే డస్ట్ అంతా పోయేలాగా. తర్వాత దీనిపైన కొంచెము హార్పిక్ వేసేసుకోండి. హార్పిక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే డస్ట్ అంతా కూడా లోపల దాకా హోల్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపల కూడా ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది. సో ఒక 5 minutes అలాగే వదిలేయండి. 5 minutes తర్వాత ఏదైనా టూత్ బ్రష్ పాతది తీసుకుని దాన్ని ఇలాగా రఫ్ చేస్తూ మీరు రెండు వైపులా కూడా ఇలాగా క్లీన్ చేయాలన్నమాట. ఇలా రుద్దాలి. అప్పుడు ఏంటంటే కొంచెం లోపలికి హోల్స్లో కూడా వెళ్ళిపోయి మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను వాటర్తో కడిగి చూపించాక కొంచెం హోల్స్ అయితే వాటంతట అవే ఓపెన్ అయిపోయాయి హార్పిక్ వేశాక, కానీ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా రోజుల నుంచి ఇది ఇలా ఉండడం వల్ల ఇంకా మొత్తం గట్టిగా పట్టుకునింది అనమాట. ఒక సేఫ్టీ పిన్ తీసుకొని హోల్స్లోకి ఇలాగా కుచ్చుతున్నట్టు కానీ లేదంటే ఇట్లా రఫ్ చేస్తున్నట్టు కానీ అన్నారంటే అది పెచ్చులుగా లేసి వస్తుంది. ఆ పైన పేరుకునేదే కాబట్టి ఆ పైన మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి లోపలికి కూడా హోల్స్ బ్లాక్ అయ్యాయి కాబట్టి ఇట్లా పిన్నిస్తో కూర్చున్నట్టుగా ఇలా అన్నారంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఏ ట్యాప్స్ అయినా కూడా ఫిల్టర్స్ ఉన్నప్పుడు ఫిల్టర్స్ జామ్ అయిపోయాయి అనుకున్నప్పుడు జస్ట్ ఇలాగా చేసేసుకోండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను మీకు ఇది పెట్టి చూపిస్తాను. ఇలాగా దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా డై ఉంటుంది కదా, డై తిప్పేసుకోవాలి. ఇక్కడ చూడండి దీనికి కొంచెం ఇక్కడ మార్క్ ఉంటుంది, ఇట్లా కటింగ్ పేర్ పెట్టుకునేదానికి అంటే జారిపోకుండా పెట్టుకునేదానికి మార్క్ ఉంటుంది. దాని దగ్గర పెట్టి మీరు దీనిని ఇలాగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు, లైట్ అలా తిప్పేసి వదిలేసేయండి. ఇప్పుడు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. సో ఇలాంటి చిన్న పనులు కూడా మనం ఇంట్లో సులువుగా చేసేసుకోవచ్చు. దీనికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం చేయలేదంటూ ఏది లేదు, మనం తలుచుకోవాలి, మనం అనుకోవాలి, మనం ఇంట్రెస్ట్ పెట్టాలి అంతే. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏటి బాగా నచ్చింది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.